నల్లమల ప్రాంతం అంటేనే ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం. ఆ ప్రాంతంలో అనేక శివాలయాలు, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రపంచానికి నల్లమల ప్రకృతి అందాలను పరిచయం చేస్తూ స్థానికులకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు వెనక భాగంలో నల్లమలలోని 500 మీటర్ల ఎత్తైన కొండపై అద్భుతమైన మరో జలపాతం ఉన్న విషయాన్ని గ్రామ యువత గుర్తించి మీడియా దృష్టికి తెచ్చారు. ఈ జలపాతాన్ని బైరోని చల్లా పేరుతో పిలుస్తారని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నల్లమల ప్రాంతంలోని ఆమ్రాబాద్, పదరా మండలాలలో కురిసిన వర్షాల కారణంగా ఈ జలపాతం అద్భుతంగా పారుతోందని స్థానికులు తెలుపుతున్నారు. నల్లమల ప్రాంతంలో ఉన్న మరో జలపాతాన్ని ప్రపంచానికి తెలియపరిచేందుకు, పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి పరిచేందుకు అటవీశాఖ అధికారులు కాస్త ఇంట్రెస్ట్ పెట్టి రహదారిని ఏర్పాటు చేస్తే అద్భుత జలపాతం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పర్యాటక ప్రేమికులు, స్థానికులు అంటున్నారు. Done. ఇట్లకెళ్ళి పోనీకి వస్తుంది గడ్డ మీదకి వెళ్ళి ఆడికేనా పోయింది, ఆడికి 7 బట్టరాలు చనిపోయింది చెప్తా.